హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ గయ్యాళి పెళ్ళాం సన్యాసిగా మారిన భర్త. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనివారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. ఒక ఊర్లో వీరయ్య అని ఒక అతను ఉండేవాడు. ఆయన ఎంత మెతకో, ఆయన పెళ్ళాం అంత గయ్యాళి. చీటికి మాటికి గొడవ పడతా కప్పు ఎగిరిపోయేలాగా అరుస్తూ ఉండేది. ప్రతి దానికి నోటికొచ్చినట్లు తిడుతూ ఉండేది. ఇలా చాలా కాలం సాగిపోతూ ఉంది. రోజు చిన్న చిన్న దానికే గొడవలు పడతా ఉండటంతో విసిగిపోయిన వీరయ్య ఈ సంసారం కన్నా సన్యాసం మేలని నిశ్చయించుకున్నాడు. దాంతో ఒకరోజు ఎవ్వరికి చెప్పా పెట్టకుండా దూరంగా ఉన్న ఒక నగరానికి పోయి సన్యాసుల గుంపులో చేరిపోయాడు. వాళ్లతో పాటు నున్నంగా గుండు కొట్టించుకొని తంబూర మీటుతా చిరుతలు వాయిస్తా వాళ్ళు పాడే పాటలన్నీ తాను నేర్చేసుకున్నాడు. నెమ్మదిగా చేతిలో ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. సన్యాసన్నాక డబ్బులెందుకు? ఒక 4 గంటల ముందు నిలబడితే చాలు, ఎవరో ఒకరు ఏదో ఒకటి వేస్తారు. అది తింటా దేవుణ్ణి తలుచుకుంటా గుళ్ళు గోపురాలు తిరగటమే గదా అనుకొని ఒక రోజు నుంచి భిక్షాటన మొదలు పెట్టాలి అని అనుకున్నాడు. కొంచెం చీకటి పడ్డాక ఒక ఇంటి ముందు నిలబడి, చేరుకుంటివా శ్రీరామచంద్ర జనకుని ఇల్లు చేరుకుంటివా అని ఆనందంగా పాటలు పాడటం మొదలుపెట్టాడు. ఆ ఇంటి ముందు ఒక 20 ఏళ్ల యువకుడు పడుకొని ఉన్నాడు. వారం కిందట వాళ్ళ అమ్మా నాన్నతో కొట్లాడి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. వాళ్ళు అలా పోతే పోనీలే, బుద్ధి వస్తుంది వెధవకి, సంపాదించి పెడుతూ ఉంటే తిని అరగక మనకే ఎదురు తిరుగుతూ ఉన్నాడు అని ఏమాత్రం పట్టించుకోలేదు. వాడు అక్కడ ఇక్కడ తిరిగి తిరిగి తినటానికి లేక, తిండి లేక, పడుకోవటానికి లేక, ఇల్లు లేక, చేతిలో డబ్బు లేక నానా అవస్థలు పడి అప్పుడే ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ అమ్మా నాన్నలకు ముఖం చూపించటానికి సిగ్గేసి ఇంటి ముందే అరుగు మీద పడుకున్నాడు. ఆ పిల్లవాడి పేరు రామచంద్రుడు. వీరయ్య సరిగ్గా వాడి ఇంటి ముందే నిలబడి, చేరుకుంటివా శ్రీరామచంద్ర జనకుని ఇల్లు చేరుకుంటివా అని నవ్వుతా పాటలు పాడుతూ ఉంటే అది విని వాడికి వళ్ళు మండిపోయింది. ఈ సన్యాసి నన్ను చూసి ఎగతాళి చేస్తా ఉన్నాడనుకొని, ఏంరా ఒళ్ళు గాని కొవ్వెక్కిందా? నా జనకుని ఇల్లు నా ఇష్టం, చేరుకుంటే చేరుకుంటా, లేకపోతే వదిలేసి పోతా, మధ్యలో నీకెందుకు, అడుక్కునేవాడివి అడుక్కొని మట్టసంగా వెళ్ళిపోకుండా అంటూ కోపంతో పక్కనే ఉన్న కట్టె తీసుకొని రపరపా 4 దెబ్బలు వేశాడు. ఆ దెబ్బలకు కుయ్యో మొర్రో అనుకుంటూ వీరయ్య పాపం అక్కడి నుంచి పారిపోయి సత్రానికి చేరుకున్నాడు. రాత్రంతా ఆ దెబ్బలనే తలుచుకుంటూ ఆకలితో అలాగే పడుకున్నాడు. పొద్దున్నే ఆకలికి తట్టుకోలేక తంబూరా మీటుకుంటూ ఇంకో వీధిలోకి పోయాడు వీరయ్య. ఒక ఇంటి ముందు నిలబడి, కనుగొంటినే సీతమ్మ తల్లి నిన్ను కనుగొంటినే అంటూ పాటలు పాడటం మొదలుపెట్టాడు. ఆ ఇంటి కోడలు ఇంటి బయట దాపుగా నున్న చోట కూర్చొని తీయని గారెలు తింటూ ఉంది. వాళ్ళ అత్త పెద్ద గయ్యాళిది. కొసరి కొసరి పెట్టాల్సిన కొత్త కోడలికి కూడా ఏ మాత్రం దయ లేకుండా గీచి గీచి పెట్టేది. ఆమె నోటికి భయపడి ఎంత ఇష్టమైనా ఏది నోరు తెరిచి అడిగేది కాదు. అలాంటిది ముందు రోజు తనకెంతో ఇష్టమైన గారెలు చేస్తూ ఉంటే అత్తకు తెలియకుండా ఒక 4 గారెలు కొంగుచాటున దాచిపెట్టుకుని బయట దాచిపెట్టింది. పొద్దున్నే కోడలు 5ంటికి లేచి పనులన్నీ చేశాక అత్త తీరిగ్గా 7ంటికి లేస్తుంది. దాంతో కోడలు పొద్దున్నే లేచి గబగబా ఇంటి ముందున్న కసువు ఊడ్చేసి ఒక వారగా కూర్చొని రాత్రి కొట్టేసిన గారెలు ఆనందంగా తింటూ ఉంది. ఆమె పేరు సీతమ్మ. వీరయ్య సరిగ్గా అదే సమయానికి ఆ ఇంటి ముందుకు పొయ్యి నిలబడి, కనుగొంటినే సీతమ్మ తల్లి నిన్ను కనుగొంటినే అంటూ పాట పాడుతూ ఉంటే ఆమె అదిరిపడింది.
ఎవ్వరికీ తెలియకుండా ఇంత పొద్దున్నే దాచిపెట్టుకుని తింటా ఉంటే కనుక్కోవటమే కాక మళ్ళా అందరికీ వినబడేలా గట్టిగా పాటలు పాడుతూ ఉన్నాడు. మా అత్త గనుక వింటే ఇంకేమన్నా ఉందా అనుకుంటూ కోపంగా చీపురు తీసుకుని, ఏరా, ఏదో నోరు కట్టుకోలేక తినక తినక 4 గారెలా తింటూ ఉంటే అది కూడా ఓర్చుకోలేవా నువ్వు? చూసినా చూడనట్లు గమ్మునుండాలే గాని మా అత్తతో తన్నించటానికి మా ఇంటి ముందు నిలబడి గట్టిగా పాటలు పాడుతున్నావా? ఉండు నీ పని చెబుతా అంటూ చీపురు తిరగేసి టపటపా 4 దెబ్బలు వేసింది. ఆ దెబ్బలకి తట్టుకోలేక వీరయ్య కుయ్యో మొర్రో అనుకుంటూ అక్కడి నుంచి పారిపోయి పాపం సత్రానికి చేరుకున్నాడు. ఇదేంట్రా, నిన్న రాత్రి అలా జరిగింది, ఈ పొద్దున ఇలా జరిగింది అనుకున్నాడు. ఒక పక్క ఆకలి దంచేస్తుంది, మరో పక్క ఒళ్ళు వాతలు పడున్నాయి. ఆకలికి తట్టుకోలేక అలాగే లేచి తంబూర తీసుకుని మరొక వీధిలోకి వెళ్ళాడు. ఆ ఇంటి ముందు నిలబడి, నమ్మిన వానిని మోసము చేయుట న్యాయముగాదురా రఘునాథ అని పాటలు పాడటం మొదలుపెట్టాడు. ఆ ఇంటాయన పెద్ద జమీందారు, చాలా మంచోడు. అవసరానికి అందరికీ ధర్మవడ్డీ కంటే తక్కువే అప్పులిస్తూ ఉంటాడు. ఆ రోజు ఒకడు తాను తీసుకున్న అప్పు తిరిగి చెల్లించటానికి డబ్బులు తీసుకుని అక్కడికి వచ్చాడు. జమీందారు ఆ అప్పుకి వడ్డీ లెక్క వేస్తూ ఉన్నాడు. ఆయన పేరే రఘునాథుడు. సరిగ్గా ఆ సమయానికి వీరయ్య అక్కడికి పోయి, నమ్మిన వారిని మోసము చేయుట న్యాయముగాదురా రఘునాథ అని పాట పాడటం మొదలుపెట్టాడు. ఆ పాట వినేసరికి రఘునాథునికి మండిపోయింది. నా అంత మంచోడు ఎవ్వడూ లేడని చుట్టుపక్కల అందరూ అనుకుంటూ ఉంటారు. అలాంటిది నా ఇంటి ముందు నిలబడి నన్నే నమ్మిన వారిని మోసం చేస్తున్నానని తిడతావా? ఎంత కొవ్వురా నీకు? అలా అంట పక్కనే ఉన్న కట్టె తీసుకుని టపా టపా 4 తగిలించాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక వీరయ్య కుయ్యో మొర్రో అనుకుంటా అక్కడి నుంచి పారిపోయి పాపం సత్రానికి చేరుకున్నాడు. ఇదేం సావురా దేవుడా, ఎవడు చూసినా ఇలా వెంటబడి తంతున్నాడు. మందితో ఇలా తన్నులు తినటం కన్నా పెళ్ళాంతో తిట్లు తినటమే మేలు అనుకుంటూ తంబూరా చిడతలు అన్నీ పారేసి మట్టసంగా ఇంటికి వెళ్ళాడు. నెల నుంచి మొగుడు కనబడకపోయేసరికి పాపం వీరయ్య పెళ్ళాం నెత్తి నోరు కొట్టుకుంటూ, అనవసరంగా బంగారం లాంటి మనిషిని నా నోటి దురుసుతో దూరం చేసుకున్నానే, పాపం ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో, చీమకు కూడా హాని చేయని మనిషి అనుకుంటా తిండి కూడా తినకుండా బాధపడుతూ ఉంది. సరిగ్గా ఆ సమయానికి వీరయ్య నున్నని గుండుతో ఇంటికొచ్చాడు. మొగుణ్ణి చూడగానే ఆమె ఆనందంగా పరిగెత్తుకుంటూ పోయి, మళ్ళా ఎప్పుడూ నిన్ను ఇలా బాధ పెట్టను, ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోకు అంటూ గట్టిగా పట్టుకుని ఆగకుండా కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఎటువంటి గొడవలు పడకుండా హాయిగా చిలక గోరింకల్లాగా జీవితాంతం గడిపారు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.